పోటీలో కానీ రాజశేఖర పోటీలో కానీ అప్పట్లో ఈ టైం అనేది చిలంపల్లి జగన్నాథ్ గారు, నల్లిపెట్టి శివరాం కృష్ణ గారు, శంపయ్య గారు ఆ టైం వాడివి. పంచగట్టం అనేది ఆ రోజుల్లో భారతీయ సాంప్రదాయం. కట్టుకుంటూ మగవారైతే పంచకట్టు రైతుకి, ఆడవారైతే వెళ్ళిపోయినాయండి. ఈ వయసులో కూడా రెస్ట్ తీసుకునే టైంలో కూడా ఒక రైతుగా, ఒక ఒంగోలు జాతి పశుపోషకులుగా ఈ జాతిపై ఉన్నటువంటి మక్కువతో ఈ జాతిని పోషించాలి, రాబోయే తరాల వారికి ఆదర్శంగా నిలవాలి. మనము మన సాంప్రదాయం, రైతు ఈ యొక్క పశువులకు ఓ జాతికి రైతుగా ఉన్నటువంటి సంబంధం, వీటన్నింటినీ కూడా రాబోయే తరాల వారికి తెలియజేయాలని మంచి ఉద్దేశంతో ఇప్పటికీ కూడా ఆయన పోషిస్తూ పోరాడుతూ జాతి కోసం కృషి చేస్తున్నందుకు గోపాలం బ్రహ్మయ్య గారికి, తోట శ్రీనివాసరావు గారు పిఎస్సిఎస్ అధ్యక్షుడు, టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఐసీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, కొప్పురావుడు గ్రామస్తుల తరఫున, బహుమతి దాతల తరఫున, యువత అధికారుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బాబు అమ్మా వచ్చేసి మీరు ఈ పక్కన నుంచి అక్కడ రైతులు బయట నుంచి కనిపిస్తుందో ఆ ప్రదర్శనలు కూడా కనిపించాలి. ఇక్కడ మనం చేశారు మా కానీ అక్కడ డాక్టర్ కానీ కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ నుంచి చూడండి, ఓడి చూడాలి మీరు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము కొంతమంది వెనకండి, స్టేజ్ మీద నుంచి కొంతమంది అందరూ కూడా పోటీ చూడండి. ఏ విధంగా ఉంటుంది పోటీ, ఏ విధంగా మనం ప్రోగ్రాంలో జరిగినటువంటి పోటీలు జరిపించాం. రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైనా సరే మీ భవిష్యత్తులో మీ పిల్లలకు కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు వెనక్కి పోమంటే వెనక్కి వెళ్తాను. ఆయన కొట్టడు, కొట్టనీయుడు, ఆయన కూడా కొట్టడం, కొట్టనీయుడు. చాలా రకరకాల పోటీల్లో పాల్గొన్నటువంటి సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళితే తోట రికార్డు నుంచి కొలతం తగ్గించబడుతుంది.
అంతా స్పీడ్ యోగం అయిపోయింది. అంతా కూడా ఇప్పుడు ఏంటంటే స్పీడ్గా ఆ దత్త మీద మనం ఎక్కువ తోలాలి, వచ్చే దత్త మీద మళ్ళీ మనం ఎక్కువ తోలాలని పాల్గొను స్పీడ్ అయిపోయాయి. కానీ చిలకలూరిపేట మండలం గుంటూరు జిల్లా వారి జట్ట పోటీలో ఉన్నాయి. ఏకలీల జలాలు సభగా ఉన్నారు. అవును అజయ్. సర్కార్ రెస్ట్ ఇవ్వడం పట్టించుతాం. ఆయన దాదాపుగా ఆయన జీవితం అంతా కూడా ఇలా పోటీలు జరిగితే ఇంట్లో కూడా చెడిపోవు. ఇతరులు ఇతరుల్ని చక్కగా నైపుణ్యంతో ప్రదర్శన జరిపించాలి అనే ఉద్దేశంతో గోపాలం బ్రహ్మయ్య గారు ఒక రైతుగా, ఒక స్పోర్ట్సుడుగా అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ కష్టమైన నష్టమైన ఈరోజు వ్యవసాయం అన్నా పశుపోషణ అన్నా భారమైంది. భారమైనప్పటికీ కూడా ఈ జాతిని పోషించకపోయినా, వ్యవసాయం చేయకపోయినా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కరువు కాటకాలతో మనమనబడి మాడిపోవలసింది. అనుకుంటున్నారు ఎందుకయ్యే వ్యవసాయం పశుపోషణ అని. గౌతమ బుద్ధుడు చెప్పాడు, ఈ ఒంగోలు జాతి జాతిని పోషించాలి, వాటి ద్వారా పాల ద్వారా కానీ జీవనం గడుపుతూ వాటి ద్వారా వ్యవసాయానికి ఉపయోగించుకుంటూ వాటి ముఖ్యంగా జీవించాలి, అంతేగాని వీటిని మాంసానికి ఉపయోగించకూడదని గౌతమ బుద్ధుని యొక్క సూక్తి. అలాంటి గౌతమ బుద్ధుని యొక్క ఆశయంతో, ఆయన యొక్క ఆశయ సాధన కోసం గోపాలం బ్రహ్మయ్య గారు అలాంటి ప్రముఖులంతా కూడా అప్పటి నుంచి ఇప్పటికీ వాళ్ళ పేర్లు అయితే చెప్తే మున్రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పశుపోషకులంతా కూడా వారికి ఈరోజు తినడానికి ఉన్నా లేకపోయినా, ఆ రోజుల్లో పంటలు పండినా పండకపోయినా ఈ జాతిని పోషిస్తూ ఈ జాతి కోసమే కృషి చేసినటువంటి మహానుభావులు, మహోన్నత వ్యక్తులందరికీ కూడా కీర్తిశేషులైనటువంటి వారందరికీ జోహార్లు. ప్రస్తుతం ఇలాంటి ఉన్నటువంటి వారందరికీ కూడా అభినందనలు. ఎన్నో రకాల పోటీలు అప్పట్లో పోటీలు ఒంటింపు జపనాగులు ఇసుక జాక్పట్టు రాజచక్రాల పోటీ రకరకాలుగా మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం పంచెకట్టుకు ఫుల్ హ్యాండ్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో. వివాహ సమయాల్లో కూడా పెద్దలంతా కూడా పంచెలు కట్టుకుంటున్నారు. ఆ సాంప్రదాయాన్ని కనుమరుగు కాకుండా గతంలో అయితే ఇది ఒక పంచె అయితే పూర్వీకులు ధరించేటువంటి వస్త్రంగా భావించేవారు. కానీ నేటి కాలంలో అది ఒక ఫ్యాషన్గా కావడా పూర్వకాల సాంప్రదాయం అయితే ఏంటంటే ఇప్పుడు పంచెలన్నీ కూడా ప్యాంటు టైపులో కుట్టేసి వస్తున్నాయి. ప్రతి పోటీకి కూడా ఎంతో ఉత్సాహంగా జూనియర్స్ పోటీ ఉందంటే నాకు చెప్పండి, నేను తప్పనిసరిగా వస్తాను, బహుమతి వచ్చినా రాకపోయినా అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఏమైనా బ్రహ్మయ్య గారు పెద్ద ఆయన, నువ్వు ఎందుకు దాదాపుగా 15-20 వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని పోటీకి వెళ్తున్నావంటే
కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ప్రయోజకులైనా ప్రయోజకులు కాకపోయినా వారిని పోషించుకోకుండా మానుకున్నామా? అలాగే మనకిద్దరు వీటిని కనుక పోషించకపోతే ఈ జాతి పూర్తిగా అంతరించిపోతే మానవ అందరికీ ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. అది గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా అని మంచి ఉద్దేశంతో వారు ఈ చట్టం ప్రదర్శనకు ప్రతి చోటికి కూడా జూనియర్స్ విభాగం ఎక్కడ ఉన్నా కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ పోటీలో పాల్గొంటున్నారు. వారికి అభినందనలు. బ్రహ్మయ్య గారు నిన్న బయలుదేరేటప్పుడు కూడా వస్తాయి రాజా ఎద్దులని ఫోన్ చేశారండి. బ్రహ్మయ్య గారు నోటెడ్ అయిపోయింది నా నెంబరు. బ్రహ్మయ్య గారు ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతారు. వీళ్ళైనయ్యే వరకు ఇప్పుడు ప్రస్తుతం 3 ఉన్నారు. ఇంకా 4 కూడా ఎంట్రీకి తీసుకోవచ్చు. ఈ సమయం పూర్తయ్యే వరకు కూడా ఇంకో 4 కావస్తే ఏర్పాటు చేసిన అవకాశం ఉంది మీకు పాల్గొనడానికి. చేస్తారండి, తప్పకుండా వీడియో కూడా పోస్ట్ చేస్తాం సాయంత్రం. అండ్ ప్రైజెస్ ఇస్తారు చూస్తారు.
ఈ జత ప్రదర్శన తదుపరి విశ్వశాంతి పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ కృష్ణా మాట్లాడేత స్టూడెంట్స్ వారి యొక్క పోరాటం సాంస్కృతిక కార్యక్రమం పోరాటం శంకర భజన తాళాల భజన హరికథ బుర్రకథ ఇవన్నీ కూడా మన సాంస్కృతిక 64 కళలు ఈ కళలన్నీ కూడా చేర్చుకుంటాయి. అలాంటి మంచి కళ నైపుణ్యం విద్యతో పాటు కళను కూడా ప్రదర్శించాలి, కళల్లో కూడా నైపుణ్యతను సాధించాలనే ఉద్దేశంతో కృష్ణ మాస్టారు ఆ స్టూడెంట్స్ ని పోరాటం నేర్పించడం ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరానికి వేడుకలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్టూడెంట్స్ ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. అవకాశం ఉంది 7 సంవత్సరం వరకు శ్రీనివాసరావు ఎక్కేసాడు కన్ఫర్మ్